అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం, విత్తనము గల ఫలమిచ్చు వృక్షములను దేవుడు నేల నుండి ఎందుకు మొలిపించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం చదువుకుందాం. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి అందు నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవుకును పచ్చని చెట్లియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులకు, జంతువులకు, ఆకాశ పక్షులకు, సమస్త ప్రాకు జీవులకు చెట్లే ఆహారం కావాలి. అందుకే దేవుడు నేల నుండి విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించాడు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. చెట్టు తన మీద రాజును ఒకరిని అభిషేకించుకొనునను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆన తైలము నీయకమాని చెట్టు మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చుదునా అని వానితో అనెను. అప్పుడు చెట్టు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని వానితో అనెను. అటు తరువాత చెట్టు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి, దేవుని మానవును సంతోషపెట్టు నా వృక్షమును ద్రాక్షరసమును నేను ఇయ్యక మాని చెట్టు మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వానితో అనెను. దేవుడు చెట్లను భూమి మీద ఎందుకు మొలిపించాడు? దేవుని మానవులను దేనితో నరులు సన్మానించుదురో ఆ తైలమును ఇవ్వటానికే ఒలివ మొక్కని దేవుడు చేశాడండి. అంజూరపు చెట్టును దేవుడు ఎందుకు చేశాడంటే, తన మాధుర్యమైన ఫలమును, మంచి ఫలమును నరునకు అందించాలని దేవుడు చేశాడండి. ద్రాక్ష చెట్టును ఎందుకు చేశాడంటే, దాని ద్రాక్షరసమును మానవులకు అందించడానికి చేశాడండి. ఈ భూమి మీద ప్రతి వృక్షమును తన పని నిమిత్తమే దేవుడు చేశాడండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. అందరికీ వందనాలు.